రైతులను మోసం చేస్తున్న చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. తెగుళ్లతో మిర్చి దిగుబడులు ఎకరాకు 10 క్వింటాళ్లకు పడిపోయిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. కొనేవారు లేక 10,000కు తెగనమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి ఖర్చులు చూస్తే ఎకరాకు 1,50,000 పైమాటేనన్నారు. ఇంతటి సంక్షోభం ఉన్నప్పటికీ మేము స్పందించేంత వరకు మీలో కదలిక లేదు అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. మీరు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్తూ మిర్చి రైతుల కోసమే వెళ్తున్నట్లుగా కలరింగ్ ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. మిర్చి ధరలపై ఏ సంబంధమూ లేని కేంద్రానికి లేఖ రాయటం ఏంటి అంటూ ప్రశ్నించారు ఆయన. రైతులను మోసం చేస్తున్న చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. తెగుళ్లతో మిర్చి దిగుబడులు ఎకరాకు 10 క్వింటాళ్లకు పడిపోయిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. కొనేవాడు లేక 10,000కు తెగనమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి ఖర్చులు చూస్తే ఎకరాకు 1,50,000 పైమాటేనన్నారు. ఇంతటి సంక్షోభం ఉన్నప్పటికీ మేము స్పందించేంత వరకు మీలో కదలిక లేదు అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. మీరు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్తూ మిర్చి రైతుల కోసమే వెళ్తున్నట్లుగా కలరింగ్ ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. మిర్చి ధరలపై ఏ సంబంధమూ లేని కేంద్రానికి లేఖ రాయటం ఏంటి అంటూ ప్రశ్నించారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, కవిత, వ్యవసాయం దండగా అనేటువంటి ఆలోచనలోనే ఎప్పుడూ ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్ళీ రైతులను మోసం చేసేటువంటి ప్రయత్నం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిర్చి రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా చేతి రాక గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతుంటే కనీసం వారి గురించి ఏమాత్రం పట్టించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు అసలు మిర్చి కొనుగోలు చేయడం లేదా మిర్చి రైతులను ఆదుకోవడం అనేది నా బాధ్యత కాదు, అది కేంద్ర ప్రభుత్వం అన్నట్టుగా ఒక లెటర్ రాసి చేతులు తెలుపుకునేటువంటి ప్రయత్నం చేశారు. వీటన్నిటి మీద వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి కొద్దిసేపు క్రితం ఒక ట్వీట్ కూడా చేశారు. ఇంత దారుణంగా రైతులను మోసం చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ఆ ట్వీట్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి. వాస్తవంగా చంద్రబాబు నాయుడు ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వెళ్లారు. కానీ ఇక్కడ రాష్ట్రంలో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్న నేపథ్యంలో రైతుల కోసమే తాను ఢిల్లీ వెళ్ళినట్టు అక్కడ కేంద్ర మంత్రులతో మాట్లాడుతున్నట్టు బిల్డప్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడాన్ని కూడా వైఎస్ జగన్ ఆ ట్వీట్ లో తప్పు పెట్టారు. అంతకుముందు అంటే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఉన్న సమయంలో దాదాపు 2021 సమయంలో అప్పుడు పెట్టుబడి దాదాపు ₹1,00,000 వరకు ఎకరానికి మిర్చి ఉండేది. అలాంటి సమయంలోనే దాదాపు 20 క్వింటాల వరకు దిగుబడి వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. అప్పుడు కూడా రైతులు గిట్టుబాటు ధరలకు తగ్గుతున్నాయి అనుకున్న టైంలో ₹7,000 చొప్పున ప్రభుత్వం తరఫున మద్దతు ధర ప్రకటించి ఆ మేరకు మార్కెట్ లో వ్యాపారుల మధ్య పోటీతత్వం పెంచడం వల్ల అప్పుడు భారీగా రేట్లు పెరిగాయనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేశారు. అలాంటి పరిస్థితిని అలా ఎందుకు చంద్రబాబు చేయట్లేదంటూ కూడా నిలదీశారు. ఇక్కడ రాష్ట్రంలో మార్కెట్ ద్వారా మిర్చిని కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా అది తన బాధ్యత కాదన్నట్టుగా కేంద్ర ప్రభుత్వానికి నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలంటూ లేఖ రాయటం మీద కూడా ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న గుంటూరులో యార్డుకి వెళ్లి అక్కడ రైతులను పరామర్శిస్తే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పాటు ఆయన మీద కేసులు కూడా నమోదు చేయడాన్ని కూడా వైఎస్ జగన్ ఈ ట్వీట్ లో గుర్తు చేశారు. వాస్తవానికి ఎన్నికల కోడ్ విజయవాడలో అమల్లో ఉన్నప్పుడు కూడా మొన్న 15వ తారీఖున మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేసి అందులో డిప్యూటీ సీఎం తో పాటు మొత్తం ముఖ్యమంత్రి అట్లాగే కుటుంబ సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఎలా పాల్గొన్నారంటూ కూడా ప్రశ్నించారు. వాస్తవానికి విజయవాడలో ఉన్నటువంటి ఎన్నికల కోడ్ గుంటూరుకి మాత్రం ఎందుకు గుర్తొచ్చిందంటూ కూడా ఆయన ప్రశ్నిస్తూనే ఏది ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని అక్రమ నిర్బంధాలు లాంటివి చేసినా సరే తను ఎక్కడ వెనకడిగేది లేదు, భయపడేది లేదు, పోరాటాలు ఆపేది లేదని కూడా వైఎస్ జగన్ స్పష్టంగా తన ట్వీట్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి. తాను రైతుల పక్షపాతనని ప్రజల పక్షపాతనని ఎన్ని కేసులు పెట్టినా రైతుల కోసం ప్రజల కోసం నిలబడతానంటూ కూడా ఆ ట్వీట్ లో జగన్ తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. ఏదేమైనా ఇప్పటికైనా సంక్షోభంలోంచి మిర్చి రైతులను కాపాడే ప్రయత్నం చేయాలని, లేకపోతే ఖచ్చితంగా రైతుల తరఫున పోరాటం చేస్తారని కూడా వైఎస్ జగన్ చంద్రబాబుకు ఒక హెచ్చరిక పంపించారు. కవిత. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.